ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు వీడియో ఏంటంటే, మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఒకసారి మీతో నెమ్మది వేసుకోవాలి అనిపించింది. తాటి చెట్టును చూసారా? మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా తాటి చెట్టును. అయితే తాటి ముంజలు చూద్దాం ఈరోజు. తాటి ముంజలు ఎంతమందికి ఇష్టం మీకు? కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. చూసే వాళ్ళలో మీకు తాటి ముంజలు అంటే ఎంత మందికి ఇష్టము, తర్వాత ఆ యొక్క తాటి ముంజల్లో వచ్చినటువంటి అది ఉంది కదా, దానితో చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పటి పిల్లలకైతే తెలియదు కదా, మనము 19s లో ఉన్నటువంటి కిడ్స్ కి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మేమైతే ఇలా నోట్లో పెట్టుకుని తినడం అయితే అలవాట్లేదు. ఒకసారి ట్రై ట్రై చేసాం, కానీ ఆ ముంజలు డైరెక్ట్ కొనుకొచ్చుకొని తినడం కానీ, లేదంటే ముంజలు ఇలా స్పూన్ తో తీసుకొని తినడమే తెలుసు. కొంతమంది ఇలా వేలుతో అనుకుంటూ కూడా తినేస్తా ఉంటారు కదా, అలా తింటారా మీరు? లేదంటే ముంజలు డైరెక్ట్ తీసుకొని ఒక్కొక్క ముంజ పైన పొట్టు తీసుకొని తింటారని కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇలా తాటి ముంజలు అయితే అలా స్పూన్ తో తీసేసుకొని తిన్న తర్వాత మా బాబుకి చెప్పారన్నమాట. చిన్నప్పుడు మేము ఇలా తాటి ముంజలతోటి బండి చేసుకొని బండి ఆడుకునే వాళ్ళము. తర్వాత ఆ యొక్క తాటి మట్టలు ఉంటాయి కదా, వాటితో కూడా బండి లాగా ఆడుకునే వాళ్ళము. ఒకరు దానిపైన కూర్చుని ఉంటే ఇంకొకరు ఆపోజిట్ లో వాళ్ళు లాగుతా ఉండేవాళ్ళు. అలా ఆడుకునే వాళ్ళం. మన చిన్ననాటి జ్ఞాపకాలు అవి. ఇప్పుడేమో అలాంటి గేమ్స్ ఏమీ లేవు అని చెప్పాను అనమాట. సరే అమ్మ, బండి ఎలా చేస్తారో చూపించు అన్నాను. సరే అని చూపించాను అనమాట. అసలు ఆ బండితో ఆడుకుంటుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. ఆ రెండు ముంజలకి మధ్యలో ఒక కట్టెనైతే పెట్టేసి దాంతో మంచిగా మూవ్ చేసుకుంటా ఉన్నా అనమాట. దానికి ఒకవేళ మన దగ్గర ఉంటే వి షేప్ లో ఉన్నటువంటి కట్టే ఉండాలి ముందర. అప్పుడు ఆ ముందర ఉన్న కట్టెకి ఇలా పెట్టేసి అదే ముందుకు మూవ్ వెళ్తా ఉంటది. ఇప్పట్లో మన దగ్గర కట్టె దొరకడం కష్టం కదా, అలా అనేసి ఆలోచిస్తూ ఉంటే వైపర్ కనిపించింది అనమాట బయట బాల్కనీలో. సరే వైపర్ తో చేద్దామని చేసా. కరెక్ట్ వైపర్ కూడా సేమ్ అదే విధంగా యూజ్ అయింది అనమాట. అలా ముందుకు పుష్ చేస్తా ఉంటే మంచిగా ఆడుకున్న తర్వాత లోపలికి వచ్చాక ఆ వైపర్ తీసేసి, మమ్మీ డంబెల్లా కూడా బాగుంది కదా